ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా లోతు వర్షపాతం నమోదవుతోందని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ వీరాస్వామి తెలిపారు. అయితే రైతులు తక్కువ నీరు ఉపయోగించే పంటలన్నీ పండించుకోవాలని సూచించారు ఏడీ వీరాస్వామి. ఖరీఫ్ సీజన్లో వర్షం లేకపోవడంతో కొంతమేర ఇబ్బందులున్నాయంటున్న వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వీరస్వామితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఖరీఫ్ ప్రారంభమై రోజులు గడుస్తూ ఉంది. అయితే ఎల్ నీనో ప్రభావం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అగ్రికల్చర్ జేడీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం అయితే జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎల్ నీనో ప్రభావం ఏ విధంగా ఉంది? మనము నిజామాబాద్ జిల్లాలో ఎల్ నీనో ప్రభావం గురించి మే మాసం నుంచే అందరి రైతు మహాశయులకు చెప్పడం జరుగుతుంది. వారికి ఎల్ నీనో ప్రభావం ఎలా ఉంటుందో అనేది గ్రామ సభలలో కూడా వివరించడం జరిగింది. మన జిల్లా అనేది ఎల్ నీనో ప్రభావానికి లోనయ్యే జిల్లాలో ఒకటిగా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అధికంగా నీరు వినియోగం అయ్యేటువంటి లాంగ్ డ్యూరేషన్ ప్యాడీకి కాకుండా ప్యాడీ వేయాల్సిన పరిస్థితి వస్తే స్వల్పకాలిక రకాలను వేసుకోవాలని తెలియపరచడం జరిగింది. అవే కాకుండా ఇతర స్వల్పకాలంలో పంటలు వచ్చేటువంటి గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రాము, జోవారు ఇలాంటి పంటలను మనం సజెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రణాళికను కూడా అన్ని మీడియా ఛానళ్ళ ద్వారా మరియు పేపర్ల ద్వారా కూడా వివరించడం జరిగింది. గ్రామ సభల్లో చెప్పడం జరిగింది, రైతు వేదికలలో కూడా వివరించడం జరిగింది. అయితే మనము మన మే తర్వాత వచ్చే జూన్ 15 వరకు వర్షం రాకపోతే ఏం చేయాలి, జూన్ ఎండింగ్ వరకు వర్షం రాకపోతే ఏ రకాలైన పంటలకు వెళ్ళాలి, జూలై 15 వరకు కాకపోతే ఏంటి, జూలై 30 వరకు వర్షాలు రాకపోతే ఏంటి, ఆగస్టు 15 వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటే ఏం చేయాలనేది ఒక ప్రణాళికను విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మన జిల్లాలో వ్యవసాయదారులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశము ఏంటంటే, మనం వాటర్ తక్కువగా, ఇరిగేషన్ తక్కువగా ఉండేటువంటి పంటలు నువ్వు వాడుకోవాలి, నువ్వు విత్తుకోవాలి. దాంట్లో మన జిల్లాకు శాస్త్రవేత్తలు సూచించినటువంటి నేను ఇందాక చెప్పినట్టుగా పెసరు, బ్లాక్ గ్రాము అంటే మినుములు, తర్వాత జొన్నలు లాంటి పంటలు వేసుకోవడంతో పాటు కొంత బెట్టను తట్టుకునే కంది వెరైటీ, తర్వాత సజ్జలు, తర్వాత కొర్రలు లాంటి పంటలను సాగు చేయాలని రైతు మహాశయులను కోరుకోవడం జరిగింది. దీని యొక్క ప్రభావం ఇప్పుడు వర్షాలు పడ్డప్పటికి కూడా తర్వాత కాలంలో ఎక్కువగా గ్యాప్ ఉండే అవకాశం ఉంది. అంటే వర్షాలు పడకుండా 10-15 రోజులు, 20 రోజుల వరకు కూడా గ్యాప్ ఉండే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదో వర్షం పడుతుందనో లేకపోతే మనకు ఇరిగేషన్ ఉందనో దయచేసి రైతులు వరి లాంటి అధిక నీటిని వాడుకునే పంటల సాగుకు వెళ్ళొద్దని తెలియపరుస్తున్నాను. అయితే ప్రస్తుతం అయితే వ్యవసాయ శాఖ సూచించే విధంగా లక్ష్యాన్ని చేరుకుందా పంటలు, లేదా ఎట్లా ఉన్నాయి అసలు పంటల పరిస్థితి జిల్లాలో? మనకు పంటల పరిస్థితి చూసుకున్నట్లయితే ఈరోజు వరకు మన దగ్గర ఉన్నటువంటి మండలాలలో 31 మండలాలు కూడా డెఫిసిట్ రెయిన్ఫాల్ చూపిస్తుంది. పంటలు కూడా చాలా తక్కువగా నాటు వేయడము, తర్వాత సోయా లాంటి పంటలు తక్కువ వేసుకోవడము, కొంత మొక్కజొన్న అనేది మన దగ్గర తినే మొక్కజొన్నలు అంకాపూరు, ఆర్మూరు, భీమగల్ ఏరియాలో వేస్తారు. అవి కొంత 8,000 నుంచి 9,000 ఎకరాలలో సాగవుతుంది. వరి కూడా దాదాపు కొంత 10,000 ఎకరాల వరకు నార్లు పెట్టి ఉన్నారు. తర్వాత సోయా అనేది చాలా తక్కువగా ఉంది. ఈ వర్షాభావ పరిస్థితులను చూసుకున్నట్లయితే మనము మొదటగానే అనుకున్నట్టుగా స్వల్పకాలిక మరియు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను వేసుకొని సాగు చేసుకోవాలని సూచిస్తూ, అదే రకంగా పశు సంపదకు కూడా వీటి వలన గ్రాసం దొరికే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆ పంటలకు వెళ్లాల్సిందిగా రైతాంగాన్ని కోరుకుంటున్నాను. అయితే ఇది పరిస్థితి. ఎల్ నీనో కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారిందని. అయితే రైతులు మట్టుకు ఏదైతే ఉందో నీరు తక్కువగా అవసరం పడే పంటలనే వాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసినప్పటికీ రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV.